విశాఖలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన పునఃప్రారంభమైంది. పునర్నిర్మాణం నిమిత్తం గతేడాది మూసివేసిన వంతెన మళ్లీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. పోర్టు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనాలు మళ్లీ డ్రై రైమంటూ వెళ్తున్నాయి. అయితే భారీ వాహనాలు మినహా మిగిలిన అన్ని రకాల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. డాక్ యార్డ్ వంతెనగా పిలుచుకునే ఈ వంతెనను 30 కోట్ల వ్యయంతో గుజరాత్కు చెందిన హార్డ్వేర్ టూల్స్ అండ్ మిషనరీ ప్రాజెక్ట్ సంస్థ దీనిని నిర్మించింది. 330 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. దిగువన సముద్రం ఉన్నందున ఉప్పు గాలులకు వంతెన ఇనుము తుప్పు పట్టకుండా విదేశాల నుంచి తీసుకువచ్చిన పెయింట్లను వేశారు. పాదాచారులు నడిచేందుకు ప్రత్యేకంగా ఫుట్పాత్ను నిర్మించారు. రాత్రి సమయంలో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వంతెనపై 15 విద్యుత్ దీపాలను అమర్చారు. ఇక వంతెన అందుబాటులోకి రానుండడంతో ప్రయాణికులకు సుమారు 6 కిలోమీటర్ల దూరం తగ్గింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు చుట్టూ తిరిగి వచ్చే వాళ్ళమని ఇప్పుడు బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సమయం, ఇంధనం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఈ బ్రిడ్జి నిన్న ఓపెన్ అయిందండి. మాకు ఈ బ్రిడ్జి ఓపెన్ అవడం వల్ల ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము అలా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. ఇక్కడ ఎంతోమంది జాబులు చేస్తున్నామండి. ఇక్కడ జాబులు చేయడం వల్ల మాకు ఆ చుట్టూ తిరిగి రావడం వల్ల డస్ట్లో ఇదంతా అయిపోయేదండి. ఫుల్ డస్ట్ చాలా ఎక్కువ అయిపోయేది. ఇలా మాకు ఓపెనింగ్ అయిపోవడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. చాలా ట్రాఫిక్ అయిపోయేదండి. అలా చుట్టూ తిరిగి వచ్చేయడం వల్ల మాకు ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చేసేదండి. ఇప్పుడు ఇలా రావడం వల్ల మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్. ఈ వంతెన అవ్వడం వల్ల మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఎందుకంటే ఆ ములగాడు ప్రాంతం నుంచి మేము వచ్చినప్పుడు చాలా గతకలుగా ఉండేది. అలాగే కానీ ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువ దూరం అయిపోయేది. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా సింపుల్గా ఉంది. డిస్టెన్స్ కలిసి వస్తుంది. టైంకి కూడా రీచ్ అవ్వగలుగుతున్నాం. మరి కాంప్లెక్స్కి వెళ్ళే తోవలో అయితే మాకు డిస్టెన్స్ చాలా దగ్గరగా అవుతుంది.